Minister for Legislative Affairs, Ramakrishnan garu, anything that you want to say? కూర్చోండి, చెప్తారు కదా కూర్చోండి. మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తున్నారు, కూర్చోండి. రామకృష్ణ గారు చెప్తున్నారు, కూర్చోండి. అది వినకపోతే ఎట్లా? కూర్చోండి. ఎవరికి స్వార్థం లేదు. వారు సమాధానం చెప్పనండి. మీరు కూర్చోండి. వారు మాట్లాడుతూ ఉన్నారు, కూర్చోండి. అరే కూర్చోండి, ఎట్లా కూర్చోండి? కూర్చోండి. వారు సమాధానం చెప్తున్నారు, కూర్చోండి. వారు చెప్తారు, కూర్చోండి. మీరు అడిగారు, వారు సమాధానం చెప్తా ఉన్నారు, కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్. అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ ఆన్ హిజ్ లెగ్స్. ప్లీజ్ మీరు కూర్చోండి. నో, ఎట్లా అండి? దయచేసి కూర్చోండి. నో, ప్లీజ్ కూర్చోండి. వారిని మాట్లాడనివ్వండి, వారిని మాట్లాడనివ్వండి. అధ్యక్ష, వాయిదా తీర్మానం రిజెక్ట్ చేసిన తర్వాత, డిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద చర్చ పెట్టవలసినటువంటి అవసరం లేదు. అదే కాకుండా ఇది వాయిదా తీర్మానం డిజాల్వ్ చేసిన తర్వాత చర్చ పెట్టవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అదే కాకుండా ఇది వాయిదా తీర్మానం కాదు, ఇది ఆల్రెడీ ఆన్సర్ చేసాం హౌస్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాని మీద చర్చ ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ వేరే సందర్భాల్లో ఇంకా ముఖ్యమంత్రి గారు గవర్నర్ అడ్రస్ కి రిప్లై చెప్పే సందర్భంలోనే దీన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఒకసారి దాన్ని క్లారిఫై చేసిన తర్వాత, ఒకసారి ఆ ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నోటీసులు అలౌ చేసేటువంటి పద్ధతి కూడా అధ్యక్ష. అంచేత ఈ సెషన్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చర్చ అవసరం లేదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఒకటి, వాయిదా తీర్మానం డిజాల్వ్ చేసిన తర్వాత దాని మీద చర్చ కానీ స్పీచెస్ కానీ ఉండవు. ఎస్ రాజు గారు. అధ్యక్ష, ప్రతిపక్షానికి ఏది పాయింట్ లేని మొలానే రోజు వచ్చి ఏదో ఒక కొత్త విధానం చూపిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కావాలనుకుంటే మొట్టమొదటి రోజే, సభ ప్రారంభమైన రోజే 6వ తారీఖునే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. అది మానేసి ఇప్పుడు ఇంకా ఏది పాయింట్ లేని మొలాని వాళ్ళు మాట్లాడటము, తర్వాత ప్రభుత్వం స్టాండర్డ్ అని అడుగుతున్నారు. సార్ చెప్పనివ్వండి సార్, ఒకసారి మైక్ ఇస్తారు, ఒకసారి చెప్పనివ్వండి బాబు నన్ను. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అధ్యక్ష మీ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఒక్కసారి వినండి బాబు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా చెప్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా కంట ప్రత్యేక ప్యాకేజీలో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి అత్యున్నతమైన ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా అనే ప్రసక్తి ఈ రాష్ట్రం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అధ్యక్ష. అది వీళ్ళకి తెలుసు, వీళ్ళ మనసుల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అధ్యక్ష. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక సభ స్తంభింప చేయాలని ఉద్దేశంతో, ఒక కుతంత్రంతో ఏ పాయింట్ లేకుండా డెవలప్మెంట్ అనేది ఆపడం గురించే ఇటువంటి ప్రక్రియకి ఒడిగడుతున్నారు తప్ప అంతకంటే ఏమీ కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రతిపక్ష నేతగా కోరుతున్నాం, సభని సజావుగా సాగించవలసిన అవసరం ఉంది, హుందాగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అంతేగాని ఇట్లా చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. కానీ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోరు అధ్యక్ష. ఆయనకి వినపడుతుందో లేదో తెలియట్లేదు అధ్యక్ష. దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వారు మాట్లాడతారంటే అధ్యక్ష, దయచేసి ఒకసారి వారికి కూడా మైకిస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.